ప్లాంట్ చుట్టూ విశాఖ తీరంలో రాజకీయ కెరటాలు పోటెత్తుతున్నాయి. ఒకవైపు కార్మికుల ఆందోళన ఉధృతం చేస్తే మరొక వైపు అధికార విపక్ష నేతల మధ్య మాటకు మాట మొదలైంది. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా? ఆ మాట చెప్పండి మీరు. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రవనాయుడు గారు, ఎంవీఎస్ మూర్తి గారు మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు, దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సంబంధించిన కాదు. రాజకీయాలకి ఇక్కడ తావులేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. కూటమి ప్రభుత్వం తాలూకా విధానం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న మీ ప్రభుత్వం తాలూకా విధానం జాతీయమా, ప్రైవేటిజమా, జాతీయ సంస్థగా స్టీల్ ప్లాంట్ ఉంచడమా? విధానాన్ని ముందు ప్రకటించండి. అదేదో చిల్లరగా ఇక్కడ నాయకులు అక్కడ నాయకులు మాట్లాడితే కాదు. అయితే సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి, లేదు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి వారు మాట్లాడాలి. మా వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు. ఎప్పుడు కూడా మాకు స్టీల్ ప్లాంట్ అనేది అది ఒక పరిశ్రమగా మేము చూడలేదు.